హలో ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్ అంతా అని నేను కోరుకుంటున్నాను. సో, ఇవాళైతే ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాననమాట. మకానీ మసాలా కర్రీ. అది ఎలా చేయాలో చూడండి. మకానీ ఇవన్నీ. దీనికి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను ఫస్టు. టమాటోస్, మసాలా, సోంపు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక హాఫ్ కచ్చా మ్యాంగో, ఇదైతే కసూరి మేతి, ఇది గస్సాలు అంటారు కదా అది, పసుపు, కారం, ఉప్పు. సో ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పోసేస్తాను దీంట్లో. గిన్నె వేయడంగానే ఆయిల్ పోసేసుకొని కొంచెమే, ఎక్కువ కాదు, మకానీ వేయించాలి అందుకని. సో కొంచెమే, జస్ట్ మకానీ పచ్చిగా ఉండకుండా నేను వేయించుతున్నాను. మకానీ అయితే వేస్తున్నాను చూడండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించి పక్కన పెట్టేస్తా. సిమ్లో చేసుకుంటున్నాను. అయినా కానీ కొంచెం మాడుతూ ఉంటాయి. మాడడం అంటే మరీ మాడడం అని కాదు, జస్ట్ లైక్ ఒక కలర్ లాగా. అది ఎందుకంటే డెలికేట్ ఉంటాయి కదా, సన్నగా ఉంటాయి అవి, అందుకని చిన్న మంట మీద మొత్తం మెల్లిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట, పచ్చి వాసన ఉండకుండా. అందుకని అయిపోయింది, పక్కన పెట్టేసిన కదా. మళ్ళీ కొంచెం ఆయిల్, ఇది మసాలా వేయించేసుకుంటా ఫస్ట్. మసాలా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. అందుకని ఇవన్నీ వేసి మసాలా అంతా కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించేసుకుంటాం ఫస్ట్. ఇప్పుడు అయిపోయింది కదా. గసాలు సపరేట్గా చేస్తున్నాను, ఎందుకంటే అవి సన్నగా ఉంటాయి కదా, తొందరగా అయిపోతాయి. అందుకని చూసారా, వేయంగానే మొత్తం తెల్లగా ఉబ్బిపోయినాయి, పాపడాల టైపు. సో అంతే, అట్లానే ఉంటుంది. సో ఇదంతా మసాలా పక్కన పెట్టాను చూడండి. ఇదంతా అయిపోయింది కదా. మళ్ళీ గిన్నె పెట్టేసి నూనె పోసేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటోలు, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు, అవి వేయించుకోవడానికి. ఈ మధ్యలో నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పౌడర్, అది. పచ్చిమిర్చి వేసేస్తాయి ఇప్పుడు. పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం లోపలగా ఉడికిపోవాలి, అందుకని పచ్చిమామిడికాయ వేస్తాను ఇప్పుడు. కరివేపాకు వేసేస్తే ఇప్పుడు. సో కట్ అయిపోయింది కదా, కరివేపాకు వేసింది. నాకు ఫోన్ ఆఫ్ అయిపోయింది, అందుకని మీకు కనపడలేదు. ఇప్పుడైతే టమాటోస్. ఇవి మంచి మగ్గనిచ్చేసి ఇవి కూడా మొత్తం పేస్ట్ చేసేసుకుంటాం అన్నమాట. అది ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, మీకు చూపించలేదు. అంటే గ్రైండర్ స్మెల్ సౌండ్ వస్తుంది కదా, అందుకని నేను గ్రైండ్ చేసేటప్పుడు పక్కన పెట్టేసుకుంటాను అనమాట. టమాటోస్ వేస్తున్నాయి కదా, ఇంకా కొంచెం అవునా తీసి పక్కన పెట్టేస్తాను. ఇది కూడా అయిపోయింది, తీసేస్తాయి ఇప్పుడు. మిక్సీలో వేసేసుకున్నా చూసారా.
ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ నూనె వేసి, నేను ఇంతకుముందు ఉల్లిపాయలు చూపించలేదు, సారీ. ఉల్లిపాయలు, జీలకర్ర వేసాను, జీలకర్ర అంటున్నా, ఆవాలు వేసాను, ఆవాలు, ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. మంచిగా మగ్గనియాలన్నమాట. ఆ పేస్ట్కి మెల్ట్ అయిపోయేటట్టుగా, దానిలో కలిసిపోయేటట్టుగా, అందుకని వేయించుతున్నా. సో అందరు ఉగాదికి ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? మీరు కూడా కమెంట్ చేయండి. మీ పండగ ఎలా జరిగింది ఏంటి అనేది. ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా, అందరికీ హ్యాపీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఉగాది ఎప్పుడెప్పుడు వస్తుందా ఉగాది అన్నట్టుగా వెయిట్ చేస్తాము. ఇప్పుడు పసుపు వేసేసుకుందాము. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసాను, చిన్న టీ స్పూన్స్, 2 టీ స్పూన్స్ నిండుగా వేసాను అన్నమాట. దగ్గరికి అయిపోతుంది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేయాలి. ఇంకొంచెం అవ్వగానే నేను పేస్ట్ వేసేస్తాను. అంటే కసూరి మేతి వేస్తాను. ఇది కూడా కొంచెం అంటే ఎండిపోయి డ్రై కసూరి మేతి కదా, కొంచెం పచ్చివాసన ఏమన్నా ఉంటుందేమో అని నేను స్మెల్ రాకుండా వేస్తున్నాను ఇట్లా. సో ఇది అయిపోయింది కదా, మన టమాటో వేసేదా. కారం, నేను అందులో పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కారం ఎక్కువ వేయట్లేదు. రుచికి సరిపడా మాత్రమే వేస్తున్నాను నేను, మళ్ళీ కారం అయిపోతుంది కదా. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసిస్తాను. మిక్సీలో ఉంది కదా, కొంచెం వాటర్ వేసి కలిపి వేసేసాను. ఎట్లాగో వాటర్ వేయాల్సిందే, మసాలా దాంట్లో వేసేసాను అన్నమాట. ఇప్పుడు కొంచెం దగ్గర అవ్వగానే అప్పుడే దగ్గర పడుతుంది చూసారా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కొంచెం ఉడకంగానే మకానీ వేసేసుకుంటే కొంచెం దాన్ని కూడా ఉడికియాలన్నమాట. ఇప్పుడైతే మకానీ వేసేస్తాను.
ఇది ఒక 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకుంటే ఇందులో వేసేయాలి. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడైతే దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు ఆ పౌడర్ వేసేసుకుంటాను. వాటర్ తేలింది అనుకుంటున్నారా? అది దగ్గరకు అయ్యేటప్పుడు కొంచెం అట్లా వస్తుంది అంతే. ఇప్పుడైతే పౌడర్ వేసేసుకుంటాం చూడండి. పౌడర్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్సే, అంతే అయిపోయినట్టే, దగ్గర పడింది ఇప్పుడు. సో మకానీ చాలా టేస్టీగా ఉంది. మీరు చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మకానీ ఇట్లా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎవరైనా ఇంటికి వస్తే గెస్ట్లు మాత్రం వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు చాలా అంటే చాలా బాగుందని అడుగుతారు మళ్ళీ మళ్ళీ. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా ట్రై చేసి చూసి మీకు అర్థమవుతుంది ఏంటి టేస్ట్ అనేది. మకానీ అన్నీ వేరే వేరే వెరైటీల్లో చేసుకోవచ్చు. మకానీ కూడా ఇది ఒక టైపు, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ట్రై చేసింది ఇట్లా. సో ఇదైతే రెడీ అయిపోయినట్టే మన మకానీ. సో టేస్టీ మకానీ రెడీ. మా ఇంట్లో అయితే మకానీ రెడీ చేసుకున్నాము ఉగాదికి. అంటే నాన్ వెజ్ ఏది తినొద్దు కదా. నాన్ వెజ్ అనే కాదు, నార్మల్గా ఇది ఎప్పటి నుంచో ట్రై చేద్దామని అనుకుంటున్నాను, కొత్త రెసిపీ లాగా. సో ఇవాళ అయితే అయిపోయింది పండగ స్పెషల్ లాగా. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి ఇంకెన్నెన్నో ఉంటాయి. మకానీలో ఒకటే టైప్ కాదు, ఈవెన్ దో స్వీట్స్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ టైం ఐ థాట్ నేను స్వీట్ తయారు చేయాలి అనుకుంటున్నాను. ఐ థింక్ అదే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్, వెజిటేరియన్స్ చాలామంది అడుగుతున్నారు, నాన్ వెజ్ ఒకటేనా, వెజ్ పెట్టరా అని చెప్పేసి. నేను అందుకే వెజ్ పెట్టాను, ఫెస్టివల్ కూడా కదా. సో వెజ్ ఉన్నట్టు ఉంటుంది ఫెస్టివల్ అనేసి. సో స్పెషల్ డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. మకానీ అంటే హెల్త్ వైజ్ చాలా మంచిది మకానీ, అందుకని నేను మకానీ ఇవాళ ట్రై చేయడానికి రీజన్ అన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందుకని. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, అయిపోయినట్టే, దింపేస్తున్నాను నేను. ఓకే, చూడండి కలర్ చూడండి ఎలా వచ్చిందో. కొత్తిమీర గార్నిష్.
మన మఖానీ కుర్మా రెడీ. Thanks for watching.